అందరికీ నమస్కారం అండి. సర్వేభ్యో నమః. స్వాగతం. ఒక్కసారి మనం నేర్చుకున్న శ్లోకాలు నేను చదువుతాను. ఆ తర్వాత 12 వరకు మనం చేసాం. 13 నుంచి మళ్ళీ మొదలు పెడతాం. వినండి. ఎవరు నాతో అనద్దు, మీరు మనసులో చదువుకోండి. ఓం సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరా స్మితముఖీ మాపీన వక్షోరుహా పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాన్ ధ్యాయేతి పరామంబికా. ఉందండి తర్వాత ధ్యాన శ్లోకాలు అన్నీ చెప్పుకోవాలి. కొంచెం ఒక 15-20 శ్లోకాలు అయిన తర్వాత మళ్ళీ రక్తం. ఓ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురుబిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజతలికస్థల శోభిత ముఖ చంద్ర కలంకా మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాపనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కదంబ మంజరీ క్లిప్త కర్ణపూర మనోహరా తాటంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యకారీరదనచ్చరా శుద్ధ విద్యాతురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూరవీతి కామోద సమాకర్షి దిగంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధరా. ఇక్కడి వరకు నేను చెప్తున్నాను. 13వ శ్లోకం. సో 13వ శ్లోకంలో కనకాంగద కనకాంగద కా తర్వాత అనుస్వరం ఉంది, సున్నా తర్వాత గా ఉంది కాబట్టి కవర్గంలోని అక్షరం గా, కాబట్టి దాని పంచమాక్షరం వస్తుంది క ఖ గ గ గ అనేది. సో కాంగద కాంగద అని పలకాలి. కే యూర యాకి దీర్ఘం యూర కమనీయ నాకి దీర్ఘం కమనీయ భుజాన్విత హ అనేది మహాప్రాణం అంటే ఒత్తి పలకాలి కాబట్టి హ అనేది దానికి హ్రస్వ ఉకారము భూ భుజా జాకి మళ్ళీ దీర్ఘము భుజాన్
న అన్నది సగం అక్షరం కాబట్టి భుజాన్ విత. వి వాకి హ్రస్వ ఇకారము, తర్వాత తాకి దీర్ఘము. నెక్స్ట్ లైన్ కామేశ్వర, కాకి దీర్ఘము, క్షమినం. సో రత్న, రత్న రత్న సగము, తర్వాత నా రత్న గ్రైవేయ. గ్ర గ్ర అంటే గ సగము, తర్వాత రా మీద ఐ ఇది వస్తుంది, మాత్రం వస్తుంది. సో రత్న గ్రై వేయ, వాకి ఏకారము, వే య చింత, చకి హ్రస్వము ఇకారము, తర్వాత న సగము, తాకి దీర్ఘము, కలోల కలోల ముక్త, మాకి ఉకారము, తర్వాత త తా దీర్ఘము, తాకి. సో ముక్త ముక్త ఫలాన్విత. ఫ సో సంస్కృతంలో ఫ కాదు ఫ అనాలి కాబట్టి ఫ, అది ఫ లా, లాకి దీర్ఘము, న తర్వాత వి తా. ఇది ఎవరు చెప్తారు? అదే వస్తుంది, రండి ఎవరో. దగ్గరికి వస్తే ఈజీగా. కనకాంగద కనకాంగద కేయూర కేయూర కమనీయ కమనీయ భుజాన్విత. భుజాన్విత. అందరూ అనొద్దండి, ఆవిడ అనేది మీకు వినిపించాలి. మీరు అక్కడున్న ఆవిడ కరెక్ట్ గా పలుకుతున్నారా లేదా, హ్రస్వాన్ని హ్రస్వంగా, దీర్ఘాన్ని దీర్ఘంగా, లేకపోతే నేనైనా సరే కరెక్ట్ పలుకుతున్నానని మీరు చూడాలి. చూసి అప్పుడు మీకు అది రిజిస్టర్ అవుతుంది అది ఏంటనేది. కాబట్టి మీరు అనకండి, వినండి అంతే. కనకాంగద కనకాంగద కేయూర కేయూర కమనీయ కమనీయ భుజాన్విత. భుజాన్విత. కనకాంగద కనకాంగద కేయూర కేయూర కమనీయ కమనీయ భుజాన్విత. భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. నెక్స్ట్ లైన్ రత్న రత్న గ్రైవేయ గ్రైవేయ చింత చింత కలోల కలోల ముక్త ముక్త ఫలాన్విత. ఫలాన్విత. రత్న రత్న గ్రైవేయ గ్రైవేయ చింత చింత కలోల కలోల ముక్త ముక్త ఫలాన్విత. ఫలాన్విత. రత్న గ్రైవేయ రత్న గ్రైవేయ చింత కలోల చింత కలోల ముక్త ముక్త ఫలాన్విత. ఫలాన్విత. రత్న గ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత. రత్న గ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రత్న గ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత. రత్న గ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత. అందరూ ఒకసారి మనం చెప్ప అందరం చెప్తాం ఒకసారి. నెక్స్ట్ మీరు చెప్తారు, నేను అంటాను నా తర్వాత నండి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రత్న గ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రత్న గ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత. దీంట్లో 2 నామాలు మాత్రమే ఉన్నాయి. మొదటి లైన్ లో మొదటిది కనకాంగద, రెండోది రత్నగ్రీవ, 2 నామాలు.
తర్వాత కామేశ్వర, కాకి దీర్ఘము, మేశ్వర, ష అన్నది ఇది తాళవ్యం అంటే చకార ష, ఈ ష కదా, మెలికి ష, మెలికి ష అంటే కరెక్ట్. కామేశ్వర ష అని పలకాలి. కామేశ్వర ప్రేమ రత్న మణి, డాకి హ్రస్వైకారము, మణి ప్రతి పణ స్తని, స్తని, స్తని అని నాకు దీర్ఘం ఉంది కాబట్టి కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని అని పలకాలి. తర్వాత నెక్స్ట్ లైన్ నాభ్యాల, నాభ్యాల భాకి అక్కడ ఒత్తున్నది మహాప్రాణం కాబట్టి అది ఒత్తి పలకాలి. నాభ్యాల వాల రోమాలి, రోమాలి, లి అన్నది హ్రస్వం. లతా, లతా, తాకి దీర్ఘం ఉన్నది. లతా ఫల ఉచ్చ దువయి, దువయి ద సగము, వ పూర్తిగా, ఈ దువయి. కామేశ్వర, కామేశ్వర ప్రేమరత్న ప్రేమరత్న మణి ప్రతి మణిప్రతి పణస్థని, స్థలి. వచ్చి గట్టిగా. కామేశ్వర కామేశ్వర ప్రేమరత్న ప్రేమరత్న మణి ప్రతి మణిప్రతి పణస్థని, పణస్థలి. కామేశ్వర కామేశ్వర ప్రేమరత్న ప్రేమరత్న మణి ప్రతి మణిప్రతి పణస్థని. పణస్థలి. ఒకటిగా చెప్తాను. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని, కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్థలి. రత్నాన్ని దీర్ఘం తీస్తారు. రత్న, రత్న దానికి దీర్ఘం లేదు కదా, నాకు దీర్ఘం లేదు కాబట్టి దీర్ఘం అనకూడదు. మీరు బ్రేక్ చేసిన దీర్ఘం అనుకోకూడదు. ఎలా అంటే కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని, కామేశ్వర ప్రేమరత్న ప్రతి పణస్థని. మళ్ళీ ఇంకోసారి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని, కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్థని. నాభ్యాలవాల, నాభ్యాలవాల 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 రోమాలి, రోమాలి లతా లతా ఫలకుచద్వయి, ఫలభుజద్వయి. నాభ్యాలవాల రూపాలి, నాభ్యాలవాల రోమాలి. క్షమితం, లీకి దీర్ఘం లేదు. నాభ్యాలవాల రోమాలి, నాభ్యాలవాల రోమాలి. లతా ఫలకుచద్వయి, లతా ఫలభుజద్వయి. లతా ఫలకుచద్వయి, లతా ఫలభుజద్వయి. నాభ్యాలవాల రోమాలి, లతా ఫలకుచద్వయి. నాభ్యాలవాల రోమాలి లతా ఫలభుజద్వయి. కూర్చో, అందరు కలిసి చెప్తే నేను చెప్తాను, చెప్పండి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని, నాభ్యాలవాల రోమాలి, లతా ఫలకుచద్వయి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని, నాభ్యాలవాల రోమాలి, లతా ఫలకుచద్వయి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని, నాభ్యాలవాల రోమాలి, లతా ఫలకుచద్వయి. తర్వాత 15ది లక్ష్య, క్ష అంటే క అండ్ ష. ష అన్నది మూర్ధన్య షకారము, అది సగము కాబట్టి ఆ రెండు కలిపి క్ష అని మనం రాస్తాం. కా కింద షా ఒత్తు రాస్తాం. సో క్ష, సో అది
లక్ష్య రోమ లతా హార హార హా అన్నది మహాపురాణం కాబట్టి అది గుర్తి పలకాలి. ధార తా సమున్నేయ సమున్నేయ నా కింద నా అవుతుంది. సమున్నేయ అది యాక్చువల్ గా సమున్నేయ అని పలకాలి. మధ్యమా మధ్యమాలో కూడా ధా అన్నది మహాపురాణం అది కూడా ఒత్తి పలకాలి. తర్వాత స్థన భార స్థన భార హా అన్నది మహాపురాణం ఒత్తి పలకాలి. దళ స్థన భార దళన్ దళన్ మధ్య మధ్య ధ్యా అన్నది తా అక్కడ మహాప్రాణము. తర్వాత పట్ట తా కింద తా వద్దు పట్ట బంధ బంధ బ న హ అన్నది వచ్చి పలకాలి. వలి వలి త్రయా త్ర త కింద రా వద్దు కాబట్టి త్ర త్రయా యాకి దీర్ఘం ఉన్నది. అది ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారు? లక్ష్య లక్ష్య రోమ రోమ లతా లతా ధార ధార తా తా సమున్నేయ సమున్నేయ మధ్యమా మధ్యమా లక్ష్య రోమ లక్ష్య రోమ లతాధార లతాధార తా సమున్నేయ తా సమున్నేయ మధ్యమా మధ్యమా లక్ష్య రోమ లతాధార లక్ష్య రోమ తా సమున్నేయ మధ్యమా తా సమున్నేయ మధ్యమా కలిపి లక్ష్య రోమ లతాధార తా సమున్నేయ మధ్యమా లక్ష్య రోమ ధార తా సమున్నేయ 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 మధ్యమా. ఎవరు పైకి అనకండి, నాకు ఆవిడ చెప్పేది వినిపించట్లేదు అక్కడ. లక్ష్య రోమ లతాధార లక్ష్య రోమ లతాధార తా సమున్నేయ మధ్యమా తా సమున్నేయ మధ్యమా లక్ష్య రోమ లతాధార తా సమున్నేయ మధ్యమా లక్ష్య రోమ లతాధార తా సమున్నేయ మధ్యమా సమీకృతం. స్తన భార స్తనభార దళన్మధ్య దశ్య పట్టబంధ పట్టబంధ వలిత్రయా వలిత్రయ స్తన భార స్తనభార దళన్మధ్య దళన్ మధ్య పట్టబంధ పట్టబంధ వలిత్రయా వలిత్రయ స్తన భార దళన్మధ్య స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయా పట్టబంధ వలిత్రయ బంధ స్తన భార దళన్మధ్య స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయా పట్టబంధ వలిత్రయ స్తన భార దళన్మధ్య పట్టబంధ వలిత్రయా స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ లక్ష్య రోమ లతాధార తా సమున్నేయ మధ్యమా లక్ష్య రోమ లతాధార తా సమున్నేయ మధ్యమా స్తన భార దళన్మధ్య పట్టబంధ వలిత్రయా స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ బంధ వలిత్రయా బంధ పట్టబంధ వలిత్రయ స్తన భార దళన్మధ్య పట్టబంధ వలిత్రయా స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ ఒకసారి మళ్ళీ రెండు నమ్మాలండి, ఇది కూడా రెండు నమ్మాలి. లక్ష్య రోమ లతాధార తా సమున్నేయ మధ్యమా
ఇప్పుడు కలిసి లక్షరోమలతాధార తాసమున్నేయ మధ్యమా భారదలన్మధ్య పట్టబంధవలిత్రయా లక్షరోమలతాధార తాసమున్నేయ మధ్యమా భారదలన్మధ్య పట్టబంధవలిత్రయా అక్కడ కాయలు వచ్చిందండి ఎక్కడ ఎక్కడ తా తా ఓ సుమధ్యమం వచ్చింది భారత ఉంది మీరు రాశారు ఇక్కడ వచ్చింది ఓకే ఓకే ఒక్క నిమిషం అండి ఓకే అందరి దాంట్లో తెలుగు పుస్తకం కాబట్టి తా లేకుండా సు వచ్చింది అంటే అది కూడా కరెక్టే కానీ మనం ఇది ఫాలో అవుతున్నాం సు వచ్చింది సు అని వచ్చింది సుమధ్యమా సో అది సా గాని సు గాని ఉంటే కొట్టేసి అది భారత సమున్నేయ మధ్యమా అని చేసింది తా అది తా అంటే అది తా వేసుకోండి భారత సమున్నేయ మధ్యమా ఓకే ఇప్పుడు నేను ఎలా బ్రేక్ చేసి చెప్తాను మీరు అలా బ్రేక్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు కానీ పారాయణం చేసినప్పుడు మాత్రం ఒకే నామం వేసి ఒకేసారి తర్వాతది ఓకే ఆరునా అండ్ ఎవరు మాట్లాడకండి దయచేసి మాట్లాడు ఆరునారుణ ఆరు నా రాకి హ్రస్వ ఉకారము ఆరు నాకి దీర్ఘము రు ణ కౌ కౌ స్తుంభ స్తు మ సగము మహాప్రాణము వస్త్ర వ స త్ర త ర వస్త్ర భాస్వ ఆకి మహాప్రాణం కాబట్టి ఒత్తు పలకాలి బాకి దీర్ఘంగా ఉంది భాసువత్ సువా తర్వాత సగంతో ఉంది కాబట్టి భాసువత్ కటి తటి తాకి రెండు చోట్ల దీర్ఘం ఉంది ఆ తర్వాత రత్న రా తర్వాత కింకిణి కీ తర్వాత అనుస్వరం ఉంది ఆ తర్వాత క ఉంది కాబట్టి దాని పంచమాక్షరం దీని కింకిణి అని కింకిణి డీకి దీర్ఘం లేదు కింకిణి కా రమ్య రమ్య రష నాశ మెలికి సాయిది మెలికి షా దీని ష నా దా మ భూషిత అన్నది మళ్ళీ మహాప్రాణం దానికి దీర్ఘంగా ఉంటుంది సో భూషిత ష అన్నది మూర్ధన్య షకారం అంటారు దాన్ని అంటే మనం ఇలా పాలాగా రాసి పైన కొమ్ము పెడతాం కదా అది షాష అది ఏంటి రష నా షా అది ఎక్కడ మెలికి సా అంటాం మనం తెలుగులో యాక్చువల్గా అది షా అది అనడానికి మెలికి సా అంటాం అది తప్పది షా అది షా అన్నది షా అంటే పాలగా రాయడం కదా ఆవిడ అడిగింది రషణ దామ మొదట్లో వచ్చింది షా అది షా అంటే మెలికి రాస్తాం అది షా అని పలుకుతారు షా అంటే మనం చ జన ఎక్కడి నుంచి పలుకుతాం చ ష ఇక్కడి నుంచి ఆ వేరేది పాలాగా రాసి వచ్చేదేమో అది షట్కోన్ నేను ఇక్కడ నుంచి ఎప్పుడు చెప్పినా షా అంటే మెలికి షా అని చెప్తాను షా వేరే పాలాగా రాసేది అది షణ్ముఖ షా రాస్తాం దాన్ని వేరే షా రాస్తాం
ఆ షా మనం పైన 4 టవర్గం ఎక్కడి నుంచి పోతుందో అక్కడ షా అని పైనుంచి తగలాలి. సో అది షణ్ముఖ ష. ఇప్పుడు ఎవరు చెప్తారండి? రండి. ఇటు ఇటు వచ్చాను. దగ్గరగా నుంచుంటే ఎక్కువ. నేను చెప్తానండి మీరు అరుణ అరుణారుణ అరుణ అరుణారుణ ఆ మళ్ళీ మీకు అడగల ఆల్రెడీ ఆ నాలో ఆకారం ఉంది అది. అరుణ రుణ అరుణారుణ కౌసుంభ వస్త్ర హాస్వత్ కటి తటి టెంపో మీకు టెంపో ప్రాబ్లం. అరుణారుణ కౌసుంభ వస్త్ర హాస్వత్ కటి తటి అరుణారుణ కౌసుంభ వస్త్ర హాస్వత్ కటి తటి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి టా 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 మామూలు ఒత్తు టా కాదు, మామూలు టా. కటి తటి తా కా ఫస్ట్ ది కా తర్వాత త కటి తటి కటి తటి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ భాస్వత్ కటి తటి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి. స్లోగా మొదట్లో ఎంత స్పీడ్ చదువుతున్నారో తర్వాత ఎంత స్పీడ్ వస్తుంది. మీరు ముందర కలుపుకొని చెప్పి తర్వాత స్లోను అట్లా చేయండి. మీరు ఎలా రిథం చూడండి, ఎలా రిథం ఫాలో అవ్వండి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి రత్న కింకిణి కారమ్య రశన దామభూషిత. అందరూ అనకండి పైకి, మాట్లాడద్దు కూడా. రత్న కింకిణి కారమ్య రశనాదామ భూషిత. రత్న కింకిణి కారమ్య రశనాదామ భూషిత. రత్న కింకిణి కారమ్య రశనాదామ భూషిత. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి రత్న కింకిణి కారమ్య రశనాదామ భూషిత. కొంచెం ఇప్పుడు టెంపోలోకి వస్తున్నారు, కొంచెం మీకు టెంపో రావాలి. ఓకే, అందరూ అనండి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి అరుణారుణ కౌసుంభ
వస్త్రభాస్వత్ కటీతటే రత్నకింకిణికారమ్య రశనాదామభూషితా రత్నకింకిణికారమ్య రశనాదామభూషితా అరుణారత్న కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటే రత్నకింకిణికారమ్య రశనాదామభూషితా ఎక్కడో సకారం వినిపిస్తుంది రశన సా కాదు రశనాదామభూషిత మళ్ళీ ఇంకోసారి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటే రత్నకింకిణికారమ్య రశనాదామభూషితా రశనా మళ్ళీ రత్నకింకిణికారమ్య రశనాదామభూషితా నెక్స్ట్ తర్వాత ఎవరు చెప్తారు నేను చెప్తాను కామేశ అనకండి కామేశ షకారం ఇది ఇందాక రక్షణ లాగానే ష మెలికే ష ష జ్ఞాత జ్ఞాత సౌభాగ్య సౌభాగ్య మా అన్నది మహాప్రాణం కాబట్టి భాగ్య మార్ద మా తర్వాత ర మాకి దీర్ఘం ఉంది ఆ తర్వాత సగం రకారం ఉంది ర మార్ద మార్ద ద అన్నది అల్ప ప్రాణం ఒత్తులేదు మార్ద ఓ రు రూకి దీర్ఘం లేదు మార్ద ఓరు ద్వయా ద వా దీర్ఘం లేదు వాకి క్షమితం సో ద సగము తర్వాత వాకి అకారమే వ ద్వ యా యాకి దీర్ఘము యాన్ న ఉంది తర్వాత విత తర్వాత మాణిక్య మాకి దీర్ఘము ని సో నీకి హ్రస్వైకారము ని మాణిక్య సగము య ముక్కుట మక్కుట అని ఉంటుంది బహుశా సో ముక్కుటాకార మూవ్ చేసుకోండి ముక్కుటాకార అన్ని కూడా హ్రస్వలే మాకి ఉకారము కి హ్రస్వ ఉకారము తాకి దీర్ఘము ముక్కుటాకార కాకి దీర్ఘము ర జాను జాను నకి ఉకారము ద్వయ ద్వయ విరాజిత విరాజిత రండి ఓకే ఇందాక చదివిన వాటి అన్నింటిలో కూడా ఒక్కొక్క నామం ఏంటంటే ప్రతి పాదంలోనూ కాబట్టి 16లో కూడా 2 నామాలు 15లో కూడా 2 నామాలు 14లో కూడా 2 నామాలు కామేశ జ్ఞాత సాకది ష గట్టిగా కామేశ జ్ఞాత సాకది ష కామేశ నేను అన్నది మీరు ముందర కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద ఓరు ఓరు కాదు ఓరు ఓ మీరు వారు అన్నారు ఓరు అన్నట్టు ఓరు ద్వై నేను చెప్పండి చెప్తా ఓరు ద్వయాన్విత కామేశ జ్ఞాత సాకదిష కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద ఓ ధాకది మార్ద అంటున్నారు మీరు ఒత్తు కాదు దా లైట్ గా పలకాలి దా మళ్ళీ మీరు గట్టిగా అంటే నాకు వినిపిస్తుంది లేదా నాకు వినిపించట్లేదు దా ఓకే మార్ద ఓరు
ద్వయాన్విత వయమర్పిత అని కామే కామేశజ్ఞాత సౌభాగ్య కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాధవోరుద్వయాన్విత అనకండి అందరు ఎవరు అనకండి కామేశజ్ఞాత సౌభాగ్య కామే సజ్ఞా కామే సజ్ఞాత సౌభాగ్య సాగదు కామే సజ్ఞా సాగదు మీ పేరేంటి మీ పేరులో సాలేదు అయితే చెప్తానండి సరళ అని మనం ఎలా అంటాం అది ఆ సాలేదండి శాంతి అంటే శ్యామల అని పలకాలి కామేశ జ్ఞాత సౌభాగ్య కామే సజ్ఞాత సౌభాగ్య మళ్ళీ సారే అంటున్నారు మీరు ప్రాక్టీస్ చేయాలి కంటిన్యూస్ గా వచ్చినప్పుడు షా అని పలకాల్సిందే అది కామేశ జ్ఞాత సౌభాగ్య కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాధవోరు మార్ధా కూడా కాదండి ఒత్తు కాదు దా లైట్ గా కలిపండి దా కరెక్ట్ దా అంటే దేవుడు అంటే ఆ దా దేవుడు దా సో కామేశ జ్ఞాత సౌభాగ్య కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాధవ ఓకే మీరు కరెక్ట్ చేసుకోండి మాణిక్య మాణిక్య ముకుటాకార ముకుటాకార జానుద్వయం జానుద్వయ విరాజిత విరాజిత మాణిక్య ముకుటాకార మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత జానుద్వయ విరాజిత మళ్ళీ ఇదే చెప్తాను సార్ షా సరిగ్గా పడట్లేదు కదా మళ్ళీ ఎవరైనా ప్రాక్టీస్ చేసినప్పుడు షానే అది షా దాని షానే పలకాలి కామేశ జ్ఞాత సౌభాగ్య కామే సజ్ఞాత సౌభాగ్య సానే అంటున్నా షా కామేశ కామేశ కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత ద్వయాన్విత కామేశ జ్ఞాత సౌభాగ్య కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత ద్వయాన్విత మాణిక్య ముకుటాకార మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ద్వయ విరాజిత మాణిక్య ముకుటాకార మాణిక్య ముకుటాకార కార అని కట్ చేయాలి కారా అనుకోరు కార మాణిక్య ముకుటాకార మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోద్వయాన్విత జజ్ఞాత సౌభాగ్య మాధవోర్ద్వయాన్విత మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత నిత్య ముకుటాకార జానుద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోర్ద్వయాన్విత జజ్ఞాత సౌభాగ్య మళ్ళీ చెప్తాను కామేశ జ్ఞాత సౌభాగ్య మాధుధరో మాధవోర్ద్వయాన్విత మాధవోర్ద్వయాన్విత మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత కూర్చోండి మరి అందరూ ఒకసారి నాతో చదవండి కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోర్ద్వయాన్విత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోర్ద్వయాన్విత మాణిక్య ముకుటాకార
జానుద్వయ విరాజితా మాణిక్య ముకుటాకారం జానుద్వయ విరాజితా మాణిక్య ముకుటాకారం జానుద్వయ విరాజితా కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దభూత్వయాన్వితా మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితా కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దభూరుద్వయాన్వితా మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితా దీంట్లో కూడా రెండు నామాలండి. మొదటి రెండు పాదాలు ఒక నామము, తర్వాతి రెండు పాదాలు ఒక నామం, రెండు నామాలు. 18 ఇప్పుడు ఇంద్ర అనకండి, వినండి అంతే. ఇంద్ర, ఇందులో న సగము ద సగము ర పూర్తిగా. ఇంద్ర గోప పరి రాకి రస్వైకారం క్షిప్త క్షకి రస్వైకారం క్షిప్త అంటే ఇంద్ర గోప పరిక్షిప్త స్మర తూణా స్మర స సగము తర్వాత మ ర తూ తాకి దీర్ఘం తూ ణా భజంగిక. భ అన్నది మహాప్రాణము, జ తర్వాత జం తర్వాత సున్నా ఉండి ఉంటుంది అనుస్వారము. ఆ తర్వాత ఘ క ఘ అన్నది మహాప్రాణం, దాన్ని ఒత్తి పలకాలి. ఆ అనుస్వారం స్థానంలో కవర్గంలోని పంచమాక్షరం పలకాలి. కాబట్టి భజంగిక భజంగిక అని పలకాలి. భజంగిక ఝి ఘి అని పలకాలి. తర్వాత గూఢ గాకి దీర్ఘము, తర్వాత ఘ అన్నది మహాప్రాణము, ఒత్తి పలకాలి. గుల్ ఫా గూఢ గుల్ భా అది కూర్మ పృష్ట వాకి రూపుతు పృష్ట. ఆశా అన్నది షణ్ముఖశాది ష్ట, మళ్ళీ ఠ అన్నది అక్కడ మహాప్రాణం, ఒత్తి పలకాలి. కూర్మ పృష్ట జయిష్ణు జ ఈ యాకి ఇకారము, తర్వాత మళ్ళీ షణ్ముఖష్ణు ణు అది ప్ర ప దాన్ విత. ఎవరు చదువుతారు? ఇంద్ర గోప పరిక్షిప్త స్మర తూణా భజంగిక. మళ్ళీ ఇంకోసారి భజంగిక కాదు, కా అనేది మాత్రమే వద్దు. ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. మళ్ళీ ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. గూఢగుల్ఫా కూర్మ పృష్ట కూర్మ పృష్ట
కూర్మ పృష్ఠ జయిష్ణు జయిష్ణు ప్రపదాన్విత ప్రపదాన్విత గూఢగుల్ఫ గూఢగుల్ప కుల్ప ఈ ఫా కూడా మహాప్రాణం గుర్తి పలకాలి. పా తర్వాత వచ్చేటటువంటి అక్షరం ప అని. సో గూఢ గుల్ ఫ గూఢ గుల్ఫ గూఢగుల్ప గుల్ఫ గుల్ప కూర్మ పృష్ఠ కూర్మ పృష్ఠ జయిష్ణు జయిష్ణు ప్రపదాన్విత ప్రపదాన్విత గూఢగుల్ఫ గూఢగుల్ప కూర్మ పృష్ఠ జయిష్ణు కూర్మ పృష్ఠ జయిష్ణు 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 ప్రపదాన్విత ప్రపదాన్విత గూఢగుల్ఫ గూఢగుల్ప కూర్మ గూఢగుల్ఫ గూఢగుల్ప కూర్మ పృష్ఠ కూర్మ పృష్ఠ జయిష్ణు జయిష్ణు ప్రపదాన్విత. ప్రపదాన్విత. ఇప్పుడు మొదటి లైన్ పూర్తిగా చెప్తాను. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగికా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ స్మరతూణా భజంగిక. మీరు క్షిప్త దగ్గర బ్రేక్ తీసుకున్న తా అని దీర్ఘం పలకూడదు, క్షిప్త. సో ఎలా అంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగికా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. తా దీర్ఘం వస్తుంది, త త అనాలి. పరిక్షిప్త పరిక్షిప్త త అంతే. తా అనగానే మీరు దీర్ఘం అయిపోతుంది. యూజువల్లీ ఏమవుతుందంటే మనం పాదానికి చివరి కానీ లేకపోతే లైన్ చివరి కానీ మనం ఆపుతాం కాబట్టి అది దీర్ఘంలోకి వెళ్ళిపోతుంది. ఆ దీర్ఘంలోకి వెళ్ళకూడదు, బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయకూడదు కాబట్టి ఒకటే నామంగా పలకాలి. ఇప్పుడు చెప్పు. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగికా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. వచ్చిందా లేదా? దీర్ఘం రాస్తాడు. క్షిప్త అంటున్నారు. క్షిప్త 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 మళ్ళీ త అనుకోండి. తి అంటే మళ్ళీ అది లేదు. క్షిప్త ఆ వినిపించాలి, ఆ వినిపించాలి. కానీ అది ఏ అమ్మ ఏ అమ్మ ఉందో ఆ వినిపించాలి. క్షిప్త క్షిప్త అంటలేదు నేను. క్షిప్త అంటున్నాను. క్షిప్త నేను తా అని ఆపేసినా మీకు దీర్ఘం వినిపించట్లేదు కదా. నేను తా క్షిప్త అంటలేదు, నేను క్షిప్త అంటున్నాను. త అంటున్నాను. తా అన్న ఆనే వినిపిస్తాను. పరిక్షిప్త క్షిప్త. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగికా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. గూఢగుల్ఫ గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కరెక్ట్. గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. గూఢగుల్ప కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. స్టా దగ్గర ఏమన్నారు మీరు? స్టా అని ఎక్కడైతే రస్వం దగ్గర బ్రేక్ చేస్తారో అక్కడ దీర్ఘం అనుకోవచ్చు. ఎక్కడ బ్రేక్ చేసినా పర్వాలేదు, కానీ దీర్ఘం పలకూడదు. పృష్ఠ ఇందాకట్లాగానే ఇందాకేంటది స్మర క్షిప్త త ఎలా అన్నారు అలాగే పూర్వ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కరెక్ట్ గా మళ్ళీ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగికా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ తాళనే వస్తుంది. ఓకే. గూఢగుల్ పూర్వ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. గూఢగుల్ప పూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తా దీర్ఘం వస్తుంది. దీర్ఘం వస్తుంది. ఆ ప్రాక్టీస్ అంటే ఇది మీరు చదివినప్పుడు అందరూ కలిసి చదివినప్పుడు ఎవరు ఎలా పలుకుతున్నారో మీకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు అక్కడ చాలా మందిని నేను చూశాను,
అందరికి నోటికి వస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని చెప్తే ఏమవుతుందంటే మనకి ఒత్తులు, దీర్ఘాలు అన్నీ పోతాయి. అంటే వాళ్ళకి రాదని నేను అంటలేదు. ఎక్స్‌పర్ట్స్ కూడా ఉండొచ్చు, వచ్చుండొచ్చు. కానీ ఒక్కసారి మనం చూసి మనం చదువుతున్నది తెలుసుకుంటే మీకు కరెక్ట్‌గా అన్ని ఒత్తులు గాని, అన్ని హ్రస్వ దీర్ఘాలు వచ్చేస్తాయి కనుక అప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉంటే చదవచ్చండి. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని చదవకూడదు. చూసి ప్రతి అక్షరం మన మైండ్‌లో కూర్చోవాలి. ఓకే. ఇది ఇక్కడ హ్రస్వం ఉంది. ఇది దీర్ఘం ఉంది అని మాత్రం మనకి క్లియర్‌గా తెలియాలి. సో అందరూ అనండి. ఇంద్రగోప పరిక్షిప్తం స్మరతూనా భజంఘికా ఇంద్రగోప పరిక్షిప్తం స్మరతూనా భజంఘికా ఇంద్రగోప పరిక్షిప్తం స్మరతూనా భజంఘికా గూఢగుహ కూర్మపృష్ఠ జైష్ణుప్రపదాన్వితా గూఢగుహ కూర్మపృష్ఠ జైష్ణుప్రపదాన్వితా గూఢగుహ కూర్మపృష్ఠ జైష్ణుప్రపదాన్వితా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంఘికా గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జైష్ణుప్రపదాన్వితా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంఘికా గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జైష్ణుప్రపదాన్వితా ఇంకా తాకి దీర్ఘం వినిపిస్తుంది కాబట్టి తాకి దీర్ఘం వినిపించకూడదు. సో ఇందులో 3 నామాలు ఉన్నాయండి. ఒకటి ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంఘిక, ఇంకోటి గూఢగుల్ఫ అన్నది ఒక నామము, కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత అన్నది 3వ నామం. కాబట్టి మొత్తం 3 నామాలు ఉన్నాయి. తర్వాతది వెళ్దామా? నెక్స్ట్ 19 నఖ లి ధి తి. నఖ ఖ అన్నది తా ప్రాణం ఒత్తి పలకాలి. క ఖ ఇది నఖ ది ది ధి. తర్వాతది ధా అన్నది మహాప్రాణము ఒత్తి పలకాలి. తి తా అన్నది అల్ప ప్రాణము. సంచన్న సమ్ అని ఉంటుంటుంది అక్కడ. తర్వాత చ వచ్చింది, ఛ వచ్చింది కాబట్టి చవర్గంలోని పంచమాక్షరం చ ఛ జ జ జ్ఞ. కాబట్టి జ్ఞ అని పలకాలి. దాన్ని సంచన్న సంచన్న. ఛ అన్నది మళ్ళీ మహాప్రాణం చ ఛ. నేను అక్కడ చెప్పలేదు. సా తర్వాత ఈ 0 ఉంది కదా, దీని బదులు షవర్గంలోని పంచమాక్షరం ఏమొస్తుంది? చ ఛ జ జ జ్ఞ. మరి తెలుగులో ఎలా వేస్తారు? జ్ఞ అంటే ఎలా రాస్తారు? జా రాసి పక్కన ప్లస్ లాగా పెడతారు. అది నేను చెప్తాను. మాట్లాడగండి. సంచన్న సంచన్న. సన్ అంటే చవర్గంలోని పంచమాక్షరం ఏంటి? చ ఛ జ జ జ్ఞ. ఆ జ్ఞ ఏదైతే ఉందో అది సగం పలకాలి. సంచన్న. ఓకే. తర్వాత ఛ అది ఛ అన్నది మహాప్రాణ. సన్ కాదు, సంచన్న. చ ఎక్కడి నుంచి పలుకుతున్నారు? అక్కడి నుంచే అది చ ఛ జ జ జ్ఞ జ్ఞ పలకాలి. అది కలిపి వచ్చినప్పుడు సంచన్న. చాకి ఒత్తులేదు. చాకి ఒత్తులేదు.
ఒత్తి చాది ఛాది ఛా అన్నది మహాప్రాణం. మహాప్రాణం అంటే ఒత్తి పలకాలి. తర్వాత నా కింద నాతో సంచన్న, నా కింద నా వస్తుంది. ఓకే, సంచన్న నమజ్జన, నమ జ సగం జా ఉంది, తర్వాత మళ్ళీ జా ఉంది. దాన్ని నమజ్జన అని పలకాలి. తమో గుణ, తమో గుణ. తర్వాత పదద్వయ ప్రభా, ప్రభా అన్నది ప్రాణం, దానికి దీర్ఘం ఉంది. జాల పరాకృత సరోరుహ. దీన్ని మీరు వస్తారా? మీరు మీ అందరికి రాకపోతే నేను తెలుస్తాను. ఇక నుంచి అందరూ చెప్తే మీకు కూడా తెలుస్తుందండి. ఎక్కడ ఇటు వచ్చింది. కొంచెం గట్టిగా చెప్తే నఖ నఖ దీధితి దీదితి దీధితి ది ధితి దీధితి దీదితి సంచన్న సంచలన నమజ్జన నమజ్జన తమో గుణ. తమో గుణ. నఖ దీధితి నఖ దీదితి సంచన్న సంచలన నమజ్జన నమజ్జన తమో గుణ. తమో గుణ. నఖ దీధితి సంచన్న నఖ దీదితి సంచలన నమజ్జన నమజ్జన తమో గుణ. తమో గుణ. నమజ్జన తమో గుణ. నమజ్జన తమో గుణ. క్షణ ఛా కాదు, నమజ్జన నమజ్జన తమో గుణ. తమో గుణ. ఎక్కడెక్కడ ఒత్తులో అని చెప్పాను, మీరు అందరూ కూడా మీరు నోట్ చేసుకోవాలి. పెన్సిల్ తోటి అందరూ కూడా ఎక్కడ మహాప్రాణం చెప్తామో అది నోట్ చేసుకుంటే దాని కింద అండర్లైన్ చేసుకుంటే నేను కూడా చేసుకున్నాను. ఎందుకంటే అవసరం మనకి, చదివినప్పుడు ఒకసారి మన దృష్టి దాటిపోవచ్చు. కాబట్టి నోట్ చేసుకుంటే దాన్ని ఒత్తి పలకాలి అన్నది మనకు తెలుస్తుంది. మీరు కూడా చేసుకోండి. నెక్స్ట్ ఎవరి దగ్గర చేసుకుంటే వాళ్ళు చూసి చేస్తారు. నఖ దీధితి నఖ దీదితి సంచన్న సంచలన నమజ్జన నమజ్జన తమో గుణ. గుణ. నఖ దీధితి సంచన్న నఖ దీదితి సంచలన నమజ్జన తమో గుణ. జన తమో గుణ. ఎవరు అనుకోండి, అందరూ అంటున్నారు. నఖ దీధితి సంచన్న నఖ దీదితి సంచలన నమజ్జన తమో గుణ. నమజ్జన తమో గుణ. పదద్వయ పరద్వయ పదద్వయ పదద్వయ ప్రభాజాల ప్రభాజాల పరాకృత పరాకృత సరోరుహ. సరోరుహ. పదద్వయ పదద్వయ ప్రభాజాల ప్రభాజాల పరాకృత పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పదద్వయ ప్రభాజాల. బ్రేక్ చేస్తున్నా అనుకోద్దు. అది ఎందుకు బ్రేక్ చేస్తున్నానంటే మీరు అలా బ్రేక్ చేసి చదివితే కరెక్ట్ తెలుస్తున్నట్టు చెప్తున్నాను. తర్వాత కలిపి చదవాలి. పదద్వయ ప్రభాజాల పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. సరోరు సరోరుహ. పదద్వయ ప్రభాజాల పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. కృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. కృత సరోరుహ. నఖ దీధితి సంచన్న నమజ్జన తమో గుణ. నఖ దీదితి సంచలన సంజన తమో తమో నఖ దీధితి సంచన్న. సమజ్జన తమో. నేను చెప్పిన తర్వాత మీరు అనండి. నఖ దీధితి సంచన్న నఖ దీదితి సంచలన నమజ్జన తమో గుణ. జన తమో గుణ. ఇప్పుడు కలిపి నెమ్మదిగా, తొందర లేదు. నఖ దీధితి సంచన్న నమజ్జన తమో గుణ. నఖ దీదితి సంచలన సమజ్జన తమో. నమజ్జన 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 తమో గుణ. నఖ ఉండండి. నఖ దీధితి సంచన్న నమజ్జన తమో గుణ. నఖ దీదితి సంచలన
నమజ్జన తమో గుణ మళ్ళీ ఇంకోసారి నగదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. దీదితి సంచన్న నమజ్జన తమో గుణ. ఉత్తమం, సమ్యక్. పాదద్వయ ప్రభాజాలం పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. భా కొంచెం ఉత్తి పలకాలి, మళ్ళీ చెప్తాను. పాదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. పాదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నఖదీదితి సంచన్న నమోజ్జన తమో గుణ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇక్కడతో దీంట్లో కూడా రెండు నామాలని, రెండు నామాలు. నఖదీదితి సంచన మొత్తం అదంతా ఒక నామం, పదద్వయ ప్రభాజాల అది ఒకటి, మొత్తం రెండు నామాలు. సో ఇక్కడ ఓకే, అంటే దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అంటే తొందరలో చెప్పడం మా దగ్గర టైం ఓకే. అందరూ ఒకసారి ఒక 2 minutes, ఒక 2 minutes. ఏకదా మంత్రం తర్వాత శాంతి చదువుతా రండి. ఏకదా మంత్రః యం వైదికా మంత్ర దృశః పురా ఇంద్ర యమః విశ్వా వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణు రితిస్తువంతి బుద్ధస్తథాన్నితి బౌద్ధ జైనాః సత్స్త్రీయకాలేతి చ సిక్ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః.
చోట్ల ఇక్కడ పురాణాహ ఇక్కడ విసర్గ ఉంది అది పలకాలి. అక్కడ తర్వాత మాహు ఆకి కాదు తర్వాత మళ్ళీ విసర్గ ఆహు రిష్వాన మాహు తర్వాత రిష్వాన ఆహు అని శాంతిమంత్రం. ఓ సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖః భవేత్ మా కశ్చిత్ దుఃఖః భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.